ఇది ఇప్పుడు కింద నుంచి థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అది థర్డ్ ఫ్లోర్ కి పోవాలి ఇప్పుడు ఇది. అక్కడ చూడండి అంకుల్ ఊడుస్తున్నాడు, చంద్రారెడ్డి అంకుల్. జాబ్ వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అనదర్ బ్లాగ్. సో గైస్, ఈ రోజు ఏంటంటే మ్యాటర్, నేను లేవంగానే మా ఇంటి బయటకు వచ్చి చూసిన నా బండి అయితే పొద్దున మొత్తం ఎక్కడ కనిపించలేదు. ఏమైంది నాయన అని చెప్పి నేను లిటరల్లీ చెప్తున్నా 2 గంటలు దోలాన్యా. లాస్ట్ కదా ఎక్కడ ఉంది తెలుసా, మన ఇంటి బ్యాక్ సైడ్ పెట్టేసి ఉంది. అదేంటి అని చెప్పి నేను చూస్తే మన ఇంటి ముందర అంటే సంథింగ్ ఏదో ఊడుస్తున్నారు అయిందంట. చరణ్ గారు ఉండి తీసుకోపోయి అక్కడ పెట్టిండంట. అసలు నాకైతే మార్నింగ్ ఫ్యూజ్ అవుట్ అయిపోయినాయి. అసలు ఎవరి ముఖం చూసినా ఆయన పొద్దున లిటరల్లీ చెప్తున్నా, నాకైతే బ్లాస్ట్ అయిపోయింది నా హార్ట్ మొత్తం. అసలు ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే పక్కా నేను స్కూటీ తీస్తా, ఎందుకంటే కార్ తీయలేను. ఆ హైదరాబాద్ ట్రాఫిక్ లో నేను కార్ దూరాలంటే పెద్ద నరకం, పెద్ద టాస్క్ అది నాకు. అందుకని చెప్పి నేను లేవగానే ఫస్ట్ స్కూటీ చూస్తా ఎక్కడుందని చెప్పి. అది అసలు కనిపించకపోయేసరికి ఓ మై గాడ్, నాకైతే ఫ్యూజ్ అవుట్ అయిపోయినాయి. టాక్సిక్ అనే మూవీ ఒకటి వచ్చింది, ఎవరిది, మన యష్ ది. అయితే ఓకే వచ్చింది, సూపర్ ఎక్సలెంట్. దాని థియేటర్ దానికి ఇవ్వాలి, అది వచ్చిందని చెప్పేసి ఇరుముడి మూవీ అసలు ఏమన్నా నడుస్తుందా థియేటర్ లో, బ్లాక్ బాస్టర్ టాక్ తోని ఏమన్నా నడుస్తుందా అసలు? ఏ సినిమాకి అయ్యా మండే కూడా మొత్తం హౌస్ఫుల్ బోర్డ్స్ ఉన్నది, నాకు అర్థం కాదు. ఇరుముడికి వచ్చింది అలాంటి సినిమాని 4 days కే రిలీజ్ అయిన 4 days కే ఇరుముడికి ఇచ్చిన థియేటర్స్ అన్ని తీసేసి టాక్సిక్ ఇచ్చిరంట. అంటే ఏంది అర్థం, నాకు అర్థం కాలేదు అసలు. ఇక్కడ మన సినిమా, మన తెలుగు సినిమాని మనమే తొక్కేసుకుంటున్నామని అర్థం. ఇది అరే చాలా అంటే చాలా గలీజ్ ఇది. అండ్ దేవుడు చూసిండు టాక్సిక్ చూసిన ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా, ఇది టాక్సిక్ కాదు ఆయన టార్చర్ అంటారు. మర్చిపోయిన దీనికి. ఇది ఇప్పుడు కింద నుంచి థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అది థర్డ్ ఫ్లోర్ కి పోవాలి ఇప్పుడు ఇది. మొత్తానికి వచ్చేసిందా? నువ్వు లాగినవా? నువ్వున్నా బానే వచ్చింది. చాలా స్పీడ్ కట్టేసారు, ఇదంతా కంటే కూడా చాలా అంటే చాలా స్పీడ్ కట్టేసారు. చెక్ చేస్తుండ్రు. అదిగో అవుతుంది వర్క్. ఇప్పుడే గల్మ వచ్చేసింది ఇంటికి, సెకండ్ ఫ్లోర్ కి. అక్కడ చూడండి అంకుల్ ఊడుస్తున్నాడు, చంద్రారెడ్డి అంకుల్. రెడీపోయినది. షగున్ పిలు రమ్మన్ రా. సార్ బాగున్నారా? రాగానే బ్లాగ్ తీస్తాను మిమ్మల్ని. హాయ్ చెప్పండి. బాగున్నా సార్. గుడ్ న్యూస్, అందుకే స్వీట్ పట్టుకొచ్చి. ఆయన ఫేమస్ సార్, నాకు టీవీ జాబ్ వచ్చింది. ఒక నిమిషం యాంకరింగ్, ఆయన యూట్యూబర్ ఫేమస్. మా సార్ ఆశీస్సులతోనే జాబ్ వచ్చింది. వచ్చింది. గాడ్ బ్లెస్ యు, ఆల్ ది బెస్ట్. నిన్న నైట్ కన్ఫర్మ్ అయింది. నిన్న నైట్ టీవీ నెల మంచి ఫీచర్.
ఇంకా అందరికన్నా మంచిదే ఉంది చెప్పు. నీకు నెక్స్ట్ పోతే నీకు ఇక హిందే. ఇప్పుడు నువ్వు ఒక ఫేమ్ సంపాదించుకో ఫస్ట్. ఫేమ్ సంపాదించుకున్నాక నువ్వే ఒక ఛానల్ పెట్టచ్చు. అయ్యి సార్ బాగున్నారా? ఏం అంత అనేసింది కదా. ఇరుముడి సినిమా అనేది గురించి నాకు తెలుసు. ఎందుకంటే నేను 26 సంవత్సరాలు అయ్యప్ప మాలధారణ చేసి గురుస్వామిగా ఉన్నాను. మరియు అదే విధంగా 16 సంవత్సరాల నుంచి 41 రోజు మండల కాలం నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు 41 రోజు నిర్విఘ్నంగా 16 సంవత్సరాల నుంచి రోజు 2000 మందికి అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఈ అయ్యప్ప తత్వం ఏంటంటే హరిహరసుతుడు, అయ్యప్ప మహిమాన్వితుడు, ఆయన ధర్మశాస్త్ర. కాబట్టి భక్తులకు కోరిన కోరికలే కాకుండా ఈ దీక్ష ద్వారా ఏమైనా చెడు అలవాటు, తాగుడు గాని ఏదన్నా వ్యసనాలు గాని ఉంటే ఈ 41 దీక్షతోటి వారు సద్భావన కలిగి, సత్ప్రవర్తన కలిగి, దైవ చింతన కలిగి, ఆధ్యాత్మిక చింతనతోటి మార్పు కలిగే శక్తి ఉంది అయ్యప్ప దగ్గర. కాబట్టి అయ్యప్ప మాలను వ్యసన పొరులే అనుకోకండి. భక్తి పొరులు, మంచి తత్వవేత్తలు, మంచి గురుస్వాములుగా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇరుముడి అంటే ఏంటంటే, ఇరుముడి అంటే 2 ముళ్ళు. పూర్వకాలంలో అయ్యప్ప వనయాత్ర చేస్తున్నప్పుడు ఆహార పదార్థాలని, దైవ సామాగ్రిని, అతను తినే పదార్థాలను ఒక దాంట్లో, దైవ సామాగ్రిని ఒక దాంట్లో, ఈ 2 పెట్టి 2 ముళ్ళేసి ఇరుముడి అంటే 2 ముళ్ళు ఇరుముడేసి నెత్తి మీద పెట్టుకొని వనయాత్ర చేసింది కాబట్టి ఇరుముడి అని పెడతారు. అది కాబట్టి ఆ సినిమా ఇరుముడి అనేది వచ్చింది. దైవ చింతన, ఒక తండ్రికి కూతురుకు మంచి అనుబంధము మరియు ప్రేమ, ఆప్యాయత, భయము, భక్తి, ఈ విధంగా మణికంఠ అని అమ్మాయికి పేరు పెట్టడము ఇది చాలా మంచిది. అందరూ చూడాలి ఈ సినిమాను. ఇరుముడి అనేది చాలా మంచి సినిమా తెలిసింది. విరాట్ మానేద్దాం అనుకుంటున్నాడు. మాల ఏకలిగే శక్తి వస్తుందా విరాట్ లాంటి? సంకల్ప సిద్ధి గొప్పది. మాల శక్తి అయ్యప్ప కల్పిస్తాడు. విరాట్ ను నాయంబడే మాల ఇప్పించుకొని తీసుకోపోతా అయ్యప్పకు. 41 రోజు నాయంబడే ఉంటాడు. దీక్ష, పూజ మరియు సేవా కార్యక్రమాలు నాయంబడి ఉంటాడు. 41 రోజు విరాట్ ను కూడా తీసుకెళ్తా. ఈసారి శబరి యాత్ర కూడా వస్తారు. అంటుండు శబరిల్లే తీయొచ్చా మాల, లేకపోతే మనం ఇక్కడ కూడా మాల తీసుకోవచ్చు? మనం ఎక్కడైతే మాల వేస్తామో, ఎక్కడైతే పీఠం స్థాపిస్తామో అక్కడ నిత్యాది పూజలు, పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమాలు చేసి ఏకభుక్త భోజనము, భూతల శయనము, శీతల స్నానము మరియు శుచి శుభ్రత, ఈ విధమైనటువంటి ఆహార నియమాలతోటి, దైవ చింతనతోటి మనం పీఠంలో 41 రోజు పూజ నిర్వహించిన తర్వాత 41 రోజు పూర్తయిన తర్వాత మనం యాత్రలో భాగంగా ఇరుముడు ఎత్తుకొని శబరియాత్రకు వెళ్తాం. అక్కడ సమర్పించిన తర్వాత ఇక్కడికి మళ్ళీ మన పీఠంకి వచ్చి మన ప్రసాదాన్ని, ఇరుముడి బియ్యాన్ని పాయసంగా చేసి దేవునికి సమర్పించి మనం స్వీకరించి అప్పుడు గుళ్ళే గాని అమ్మ ద్వారా గాని మాల తీయాలి. అక్కడ ఎక్కడ పడితే అక్కడ మాల తీసే పద్ధతి కాదు. శబరిమలలో, తిరుపతిలో అక్కడ ఇక్కడ తీసేది కాదు. ఎక్కడైతే వేసుకున్నామో అంటే ఏ గ్రామంలో తీసుకున్నామో, ఎక్కడ ఏ పీఠంలో అయితే పూజ చేసినామో అక్కడికి వచ్చి తీయాలి. లేకుంటే మన మాతతోటి తీయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకోవచ్చా మనం? ఇక్కడ అక్కడికి వెళ్ళకుండా శబరిమలకి వెళ్ళకుండా దీక్ష పూర్తి చేయాలి. ఏదైనా చెడి చేస్తే ముందు కూడా తీసేస్తారు కదా. ఇంకా అంటే మాల మీద ఉన్నప్పుడు మనం ఎటువంటి చెడు పనులు చేయకూడదు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. దైవ చింతన ఉండాలి. సత్యవాక్కు ఉండాలి. సేవా కార్యక్రమాలు ఉండాలి. కాబట్టి ఈ ఉద్దేశం వేరే ఉన్నప్పుడు మాల తీయడం అనేది అనివార్య కారణాల వల్ల మాల తీయాలి. ఏంటంటే మన రక్త సంబంధికులు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా అకాల మరణం చెందినట్టయితే అప్పుడు తీయాల. మాలధారణ ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో గర్భం దాల్చిన స్త్రీ ఉంటే మాల వేయకూడదు. గర్భధారణ స్త్రీ అనుకోని పరిస్థితుల్లో 7 నెలలకే ప్రసవించింది అనుకో, అప్పుడు తీయవలసి వస్తుంది. ఇంట్లో ఎవరైనా మన బిడ్డ కానీ ఎవరైనా మన కుటుంబీకులు ఋతుస్రావం అయ్యి అదైంది, ఈ అయ్యప్ప మాల అనేది అంటూ ముట్టుకు దూరం ఉండాలి. నేను మొత్తం చెప్తా సార్ గురించి. లాస్ట్ రోజు చూడండి వీడియో, అర్థమవుతుంది. ఇప్పుడే సార్ని కలిసినాం, ఇక్కడ నుంచి వెళ్తున్నాం. అసలు సార్తో కూర్చుంటే మస్తు నాలెడ్జ్ పెరుగుతుంది. అసలు ఈ సార్ ఎవరు అనే కదా మీ అందరి డౌట్. ఈ సార్ నాకు తెలిసి అందరికి ఆల్మోస్ట్ తెలుసు. అండ్ తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఇతని పేరు మోగులపల్లి ఉపేందర్ గుప్తా. ఇతను వచ్చేసి దగ్గర 226 మంది అనాథ పిల్లలకి పెళ్లి చేసి దగ్గరుండి మొత్తం కార్యక్రమాలు మొత్తం చూసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా మాజీ సెక్రటరీ, సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ కూడా. చూడడానికి అంత సింపుల్ ఉన్నాడు కదా, కానీ ఒక్కసారి సార్కి
కోపం వచ్చిందా అసలు ఎవ్వరి మాట వినడు. అండ్ సార్‌కి కానీ ఎవరైనా నచ్చిరనుకోండి ఎంత దూరం అన్నా వెళ్తాడు. ఇప్పుడు సెప్టెంబర్ 4థ్‌కి ఇంకొక పెళ్లి కూడా చేస్తున్నాడు. దాంతో 227వ పెళ్లి చేయబోతున్నాడు. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. ఇక్కడ చూస్తే మీకు ఈ ఫోటోస్ గాని, అవార్డ్స్ గాని ఎంత గొప్పవారో నిజంగా చెప్తున్నా. ఈసారి నాకు పరిచయం అవ్వడం నా అదృష్టం అని నేను భావిస్తున్నా. థాంక్ యూ సో మచ్ సార్. మీతో రిలేషన్‌షిప్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. థాంక్ యూ. మహేష్ అన్న వాళ్ళ పాపది బర్త్డేకి బట్టలు కొనడానికి వచ్చినాం. నాకేం తీసుకోవడం కాదు. ఒక్కని పంపించారు ఇల్లు. ఏం కొనాలి ఇప్పుడు? బాగున్నావా? దేవుడు వస్తుండే. లేదు